2017లో టీడీపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. తర్వాత పార్టీ 1, పార్టీ 5 ఒకే జోన్ కింద మా వెలేరుపాడు మండలంలో 7 గ్రామ పంచాయతీ కింద ఏడు గ్రామ పంచాయతీలు కలిపి ఒక యూనిట్ కింద తీసుకొని మేము నష్టపరిహారం ఇస్తామని అవార్డు పాస్ చేశారు అందరికీ కూడా, మాతో పాటు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చాక డబ్బులు ఇస్తున్నాం, మీకు ఇబ్బంది లేదు, అవార్డు పాస్ అయింది, మళ్ళీ మీకు సర్వే చేసి నిర్వహించి ఇస్తామన్నారు. తర్వాత 10 సార్లు కూడా వచ్చి సర్వే నిర్వహించారు. ఎవరికి కూడా మా గ్రామంలో చిన్నపూర్తో అనే గ్రామంలో ఎవరికి కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. పార్టీ 1 అని మాకు 20 ఇళ్ళు దూరంలో ఉన్న దానికి పార్టీ 1 అని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. మాకైతే ఇంతవరకు కూడా డబ్బులు ఇవ్వలేదు. అయితే మేము 10 సార్లు కూడా పిఓ గారిని, మన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు అందరినీ అడగటం జరిగింది. మా గ్రామం నుంచి వెళ్ళి ఎవరికి కూడా ఇంతవరకు అయితే డబ్బులు రాలేదు. ఇంతవరకు ఇలాగుంది అలాగుందని ఈ మధ్య కాలంలో పార్టీ 1, పార్టీ 5 ఉందని 14 గ్రామాలకి గత 2 నెలల క్రితం మళ్ళీ సర్వే నిర్వహించారు కానీ వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మాకు పార్టీ 1లో మేము అన్ని డబ్బులు ఇచ్చాము ఈ మండలంలో అని అంటున్నారు కానీ ఎవరికి కూడా 50% డబ్బులే ఇచ్చారు ఈ మధ్య కాలంలో, మన టీడీపీ గవర్నమెంట్ వచ్చాక. అంతకుముందు ఎవరికి ఏమి ఇవ్వలేదు పోయిన గవర్నమెంట్లో. ఇప్పుడు మీ అందరికీ కల్పిస్తామని మళ్ళీ 14 గ్రామాలకే మళ్ళీ కొత్తగా సర్వే నిర్వహించారు. మా గ్రామానికి అవార్డు పాస్ అయింది, ఎవరికి కూడా 10 రూపాయలు కూడా ఎవరు ఇప్పటి వరకు ఇవ్వలేదు మేడం గారు. ఇది మేడం గారు మాకు సర్వే చేసి ఇంచుమించు 8-9 సంవత్సరాలు అవుతుందండి. R&R ప్యాకేజ్ సర్వే చేసి, ఈ సర్వే చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మా గ్రామానికి అభివృద్ధి లేదు, మాకు ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, మాకు వచ్చే బెనిఫిట్స్ ఏమీ రావట్లేదు. గోదావరి వస్తే చుట్టూ నీరు ఉంటుందండి, మా ఊరు చుట్టూ నీరు ఉంటుంది, బయటికి వెళ్ళడానికి దారిలో ఉండదు. మాది 45లో అంటే పోలవరం ప్రాజెక్టు 52 మీటర్లు ఎత్తు, అయితే దాన్ని 41 మీటర్లు చేసి ప్యాకేజీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టారు. ఇప్పుడు 45 మీటర్లలో ఉన్నామా మేము, 41లో తీసుకెళ్తారా మమ్మల్ని, 45లో తీసుకెళ్తారా అనేది మాకు తెలియట్లేదండి. మేము ఏం చేసి బతకాలి? మాకు కొన్ని పొలాలు ఉన్నాయి, కొన్ని ఆ పొలాలు కూడా మునిగిపోతున్నాయండి. వ్యవసాయం చేసుకుంటాక కూడా లేదు, మాకు బాగా నష్టపోతున్నాం అండి. దీని గురించి ఏం చేయాలనేది మాకు అర్థం కాని పరిస్థితి. తాటికుర్గమ్మ పంచాయతీ, చిన్నబుర్తోగు, ఎల్లారపాడు మండలం. నా పేరు మడకం సుబ్బారావు. ఈ మడకం సుబ్బారావు మేము భూమి గురించి మా ఊరే చిన్నది. ఆ చిన్న ఊళ్ళోనే మాకు పొలం సర్వే చేసి మాకు పిలిచి నాకే సొంతగా 6 ఎకరాలు రావాలి, 12 ఎకరాలకి వాళ్ళు రాసి అన్ని కాగితాలు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. 6 ఎకరాలు ఇచ్చి 6 ఎకరాలు ఆపు చేశారు. ఈ ఆపు చేస్తే మళ్ళీ మిగతా ఎందుకు రాలి 6 ఎకరాలు అయిన మళ్ళీ ఇంకా చేస్తే మా ఊరికి ఇంకా 6 ఎకరాలు రావాలి. అట్లా జనానికి ఎంత భూమి ఆగిపోయిందో, ఎవరికి ఇవ్వలే ఆ భూమి. అలాగే ఈ తాటికుర్గమ్మ పంచాయతీలు 1,15,000 ఇచ్చి ఆపు చేశారు. చాలా పెద్ద పంచాయతీ. ఆ పంచాయతీ ఇప్పటికీ ₹1 ఇవ్వలే, మిగిలిన దాంట్లో కానీ ₹1 ఇవ్వకుండా అలా ఆపు చేసి ఉన్నారు. ఏమి చేయాలా, ఏంటి వస్తాయా రావని జనాలు గడగడలాడిపోతున్నారు. దానికి వాళ్ళు ఎవరికి ఏం చెప్పాలా, ఎవరికి ఎలా చెప్పాలంది తెలవకుండా ఒక్కొక్కరు నోరు మూసుకొని ఉన్నారు గిరిజనులు మొత్తం. అసలు ఈ బయటికి పోతే బతకటానికి బతకలేరు, తిండిగా దొరకదు, ఆ రుచుల్లో ఉంటారమ్మా. పోలవరం మండలం కొట్టూరు గ్రామం పంచాయతీ పాపకొండల దగ్గర. అక్కడ మాకు ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తానన్నారు. మాట వరుసగా మాత్రం చెప్పేశారు. అక్కడ ఎన్నో మాటలు. ఇక్కడికి వచ్చాక ఇల్లులు కట్టారు, అన్నీ చేశారు. శీతాకాలం ఎండాకాలం బాగానే ఉంటున్నాయి ఇల్లులు. వర్షాకాలం వస్తే ప్రాబ్లమ్స్ జారుమని కారిపోతున్నాయి. దాంతోపాటు మాకు పొలాలు అయితే మొన్న సెట్ అయినాయి కానీ వాటికి పట్టాలు కానీ ఇప్పుడు కానీ ఏమి ఇవ్వలేదండి. దాంతోపాటు ఇంకో ప్రాబ్లం, మెయిన్ నీటి ప్రాబ్లం అండి. ఇవాళ రోజున పట్టిన వాటర్ రేపు పొద్దున తాగుతుంటే కృష్ణాలు కంపుకొడుతుందండి వాటర్. మెయిన్ ప్రాబ్లం అది. దాంతోపాటు ఇంకా 18 సంవత్సరాల పిల్లలకి అక్కడ వాగ్దానాలు చేశారు. ఏమని, మీకు అందరి పేజీలు పడతాయి, మీకు అందరికి ఇస్తామని చెప్పారు. అక్కడ ఇక్కడికి వచ్చాక భర్తకు పడితే భార్యకు పడవ, భార్యకు పడితే భర్త పడవని పేర్లు తొలగిచ్చేశారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు పడవని.
అలాగా ఎంఆర్ఓ ఆఫీసులోని ఆర్డీ ఆఫీసులోని మీకు ఇక్కడికి వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతాయని. ఇక్కడికి వచ్చిన మా ప్రాబ్లం ఏ ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వలేదు. దాంతోపాటు నాకు 10 ఎకరాలు 70 సెంట్లు పొలం అయితే 6 ఎకరాలు 20 సెంట్లు ఇచ్చారు. 3 ఎకరాలు 30 సెంట్లు ఇంకా ఆపేస్తున్నా పొలాన్ని. ఆ పొలం కోసం నేను ఈరోజు కూడా ఆర్డీఓ ఆఫీస్ వెంబట ఎంఆర్ ఆఫీస్ తిరుగుతున్నా. కానీ ఇప్పుడు కూడా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదండి. కలెక్టరేట్ కూడా వచ్చా 10 రోజులు సాల్వ్ అయిపోతుంది ప్రాబ్లం అని చెప్పారు. అయినా కానీ నా ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. నేను మా సర్వీసులు మా పొలాలు కూడా మా సర్వీసులు మాకుంటే చాలు అనుకున్నాం. కానీ ఆ సర్వీసులు పెట్టుకోవడానికి కూడా జేసీ దగ్గర మీరు లెటర్ తెచ్చుకోండి, లేకపోతే కలెక్టరేట్ నుండి వెళ్ళి లెటర్ తెచ్చుకోండి అంటున్నారు. మా గ్రామాలు లేపేయడం మంచిగా లేపేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రాబ్లం తీర్చేవాడు ఎవరు లేరు. మేము నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ఎంఆర్ఓలు 4 ఆర్డీఓలు మారిపోయారు, 2 కలెక్టర్లు మారారు. మరి ఆ ప్రాబ్లమ్స్ ఎవరు తీస్తారు? మా ప్రాబ్లమ్స్ ఎవరితో చెప్పుకోవాలి? మా బాధలు తెలుస్తలేదు ఈ రోజు కూడా. అదండి మా ప్రాబ్లమ్స్. ఇది కాలనీ మాది పోలవరం ప్రాజెక్ట్ని మా గ్రామంలోనే కడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కడితే ఈ రాష్ట్ర సస్యశ్యామలతో పాటు మా గ్రామంలో మాకు కూడా ఉపాధికి ఉంటుందని మేము చాలా సంతోషించి పోలవరం ప్రాజెక్టుని రావాలని ఆహ్వానించాం. నిర్వాసితుల బాధలు నిర్వాసితుల బాధలు ఒకవైపు అలా ఉంటే పోలవరం ప్రాజెక్టులో పోలవరం గ్రామంలో మా పరిస్థితి ఆర్థిక దుస్థితిలో కొట్టి విట్టాడుతున్నారు. అప్పుల ఊపులో కూరుకుపోయారు. చేయటానికి కూలి పనులు దొరకడం లేదు, ఉపాధి లేదు. ఇక్కడి నుంచి వలసలు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేంద్ర స్థాయి అధికారులు అందరూ వస్తున్నారు. కానీ పోలవరం ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క ఆర్థిక స్థితిని తెలుసుకుంటలేదు. వేలాది ఎకరాల పొలాల సాగు భూమిని భూసేకరణ చేశారు. పోలవరం ప్రాజెక్టుకి, పోలవరం వచ్చిన వ్యర్థ మట్టికి, పట్టెసీమ ఎత్తుపోతలకి, కుడికాలకి ఇలాగ వందలాది ఎకరాలని ప్రభుత్వం వారు భూసేకరణ చేశారు. దాంతో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో రైతులు తగ్గారు, రైతు కూలీలు కూడా తగ్గారు. దాంతోపాటు పర్యాటకులకు వచ్చేవారు. అది పర్యాటకగా వచ్చిన దాన్ని పోలవరం కాకుండా తూర్పుగోదావరి జిల్లా పూడిపల్లిలో పెట్టారు. అది బోటు పాయింట్. అట్లా బోటు పాయింట్ పెట్టడం వల్ల ఆ పర్యాటకులతో వచ్చిన చిన్న వ్యాపారాలు కూడా లేకుండా పోయాయి. దాంతోపాటు అది ప్రొహిబిటెడ్ ఏరియా చేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి పోలవరం అనే కాదు ఎవరో రాకుండా ఆపేశారు. అక్కడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ని పెట్టారు. దీంతో పర్యాటకులు కూడా రావడం మానేశారు. ఇట్లాగా పోలవరం ఆర్థికంగా అన్ని విధాల వెనకబడిపోయింది. అక్కడ ప్రజలకే కూలి పని లేక రాజమండ్రి, విజయవాడ కూడా వస్తున్నారు, హైదరాబాద్ కూడా వెళ్తున్నారు. అట్లాగా వలసపోయే దుస్థితి ఏర్పడింది.